మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాది వందనాలండి. అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక అద్భుతమైన మాట కీర్తనాకారుడైన దావీదు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనం చదువుతానండి, ఆలకించండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తనాకారుడైన దావీదు తన జీవితంలో గొప్పవాడవడానికి ప్రధానమైన కారణం తగ్గింపు. దావీదు బాల్యదశ నుంచి కూడా గొర్రెల కాపరి. ఇంకా చెప్పాలంటే తన తండ్రి అయిన యెషయి అందరికీ అన్ని విద్యలు నేర్పించాడు, కానీ దావీదును గొర్రెల కాపరిగా విడిచిపెట్టాడండి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు తన జీవితంలో చేసిన తప్పిదాన్ని బట్టి, దావీదు తన జీవితంలో చేసిన పొరపాటును బట్టి ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని దావీదు తెలుసుకోగలిగాడు. ఏంటయ్యా అంటే, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, దేవుడు ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడు, దేవుడు ఎవరి ఎడల కృప చూపిస్తాడు రండి. ఎక్కడా మాట, ఇదిగో ఎవరైతే ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగి ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. తగిన కాలమందు వారిని హెచ్చించి అభివృద్ధి పరిచే దేవుడు యేసయ్య. కాబట్టి కోపము మనల్ని నాశనము చేస్తుంది, తొందరపాటు మన జీవితాన్ని పాడు చేస్తుంది, గర్వము మనకు మనం నాశనమయ్యేలా చేస్తుంది. దేవుడు ఏది కోరుకుంటాడంటే, దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయక వారు నిత్యము దీవించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఇప్పటికీ నీలో ముక్కోపం ఏమైనా ఉందా, ఇదిగో ఎవరి మీదైనా ఇదిగో అహము నీకుందా, ఇదిగో దాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఇంకో మాట కూడా ఉందండి, ఇదిగో కోపము, మానవుని యొక్క కోపం అనంట దేవుని చిత్తమును నెరవేర్చదంటండి. దేవుని చిత్తమును నెరవేర్చదంట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి మనం విధేయులుగా జీవించినప్పుడే, దేవుని ఎడల మనం తగ్గించుకొని జీవించినప్పుడే దేవుడు మన జీవితాల అద్భుతాలు చేస్తాడు. మరి ఒక సామాన్యమైన గొర్రెల కాపరి ఏమండి ఒక రాజ్యానికి రాజు అయ్యాడంటే అది సామాన్యమైన విషయమా? కాబట్టి ఒకరోజు దావీదు కూడా అంటాడు, దేవా నీవు నా కుటుంబమును హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా, నీవు నా కుటుంబమును ఇదిగో ఇంతగా ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి నేను ఏ పాటి వాడిని. దావీదా, నువ్వు నా హృదయానుసారుడవు, నా ఇష్టానుసారుడవు, అందుకే నేను నిన్ను హెచ్చించి గొర్రెల దొడ్డులో నుండి నిన్ను సింహాసనం ఎక్కించాను సెలవించాడండి. అటు రీతిగా తగ్గింపు ఎప్పటికైనా మనకు దీవెనే. విరిగి నలిగిన హృదయం మనకు ఎప్పటికైనా ఆశీర్వాదము. దీన్ని మర్చిపోక దేవునిలో ఎదుగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, కరుణా సంపన్నుడా, కృపా సమృద్ధి కలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. కోపం అనేది, గర్వం అనేది, అహం అనేది అయ్యా దేవుని చిత్తమును నాశనం చేస్తుంది ప్రభా. అంత మాత్రమే కాదయ్యా, అవి దేవుని నుండి దూరం చేస్తాయి ప్రభా. ఇదిగో తండ్రి, తగ్గింపు మనసును మాకు ఇవ్వండి నాయన. విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. అలాగే కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో, దుఃఖములో ఎవరైతే ఉన్నారో వారికి విడుదల కలిగించండి. అనారోగ్యాలతో బాధపడే వారికి స్వస్థతనివ్వండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉంటున్న వారికి ఉద్యోగంలో దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాకుండా అప్పులతో, ఆర్థిక సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల, అప్పుల నుంచి విడుదల ఇవ్వండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని అయ్యా, మా మండలాన్ని, మా ప్రపంచాన్ని కూడా దీవెనకరంగా మార్చండి. ఈ ఉదయకాలస్యమైన వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.